స్వర్ణాంధ్ర విజన్ 2047 కు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. కాకినాడలో కోరమండల్ సహా వివిధ మార్గదర్శులను సన్మానించారు. ఉత్తమ మార్గదర్శిగా కేటీసీ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తిని సత్కరించారు. P40 పావర్టీ నిర్మూలన ఉద్యమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేలా సీఎం చంద్రబాబు P40 పావర్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఇవాళకి మనం మొత్తం బంగారు కుటుంబాలు 12,345 బంగారు కుటుంబాలు కాకినాడ రూరల్లో తీసుకోవడం జరిగింది. అందులో దత్తత తీసుకున్నటువంటి కుటుంబాలు 7,500. అలాగే మార్గదర్శులు 2,788 మంది తీసుకోవాలి. అలాగే కాకినాడ రూరల్ మండలంలో 8,756 కుటుంబాలు, దత్తత కుటుంబాలు 5,298. అలాగే మొత్తం కుటుంబాల సంఖ్య 3,058 కరెక్ట్ మండలంలో. అలాగే దత్తత కుటుంబాలు 19,000. ఈరోజు ఈ ప్రోగ్రాం మీద శ్రద్ధ పెట్టిన వారందరూ కూడా ఇవాళ మనందరూ కూడా సన్మానం చేసుకున్నటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇన్ని కుటుంబాలకి మార్గదర్శులుగా ఉంటూ ముందుకు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.